ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమల తండ్రి, యేసు ప్రభువా మీకు స్తోత్రాలు. నిరంతరం నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు. ప్రభు నమ్మదగిన వాడని దేవానికి సందర్భాల్లో మీరు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. నమ్మదగిన దేవుడుగా ప్రభువా మీరు మా మధ్య ఉన్నందులకై దేవా స్తుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి నీ దాసుడు మా సహోడు దేవా థియోడర్ గారిని బట్టి ప్రభు స్తుతిస్తున్నాం. దేవతని ప్రభా మరి మహిమలోకి దేవా మరి తీసుకున్న విధానం బట్టి ప్రభానికి స్తోత్రాలు. దేవతని ప్రభా నీ దాసుడు ఎంతో పరిచర్య చేస్తూ వచ్చారు. దేవా పరిచర్ని ప్రభా మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇది ప్రభా మరి నీ యొక్క మహిమలో ఉండడం అనేది ప్రభా మీ చిత్తము. అందుకై దేవా స్తుతిస్తున్నావు తండ్రి. దేవా నమ్మ అందరికీ ఒక పాఠం నేర్పిస్తూ వస్తున్నారు. నేను సమాధానకరంగా వెళ్ళాను, మీరు కూడా సమాధానంగా ఉండండి అని. రెండవదిగా రక్షణ లేని వారికి రక్షణ పొందమని దేవతని ప్రభా మరి ఆయన చక్కగా ఆ యొక్క సందేశాన్ని ఆయన మౌనముగా ఉండి అందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభు సాయం చేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్త ఘనత మహిమా ప్రభావానికి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో இந்த நேரத்தில் మరి దైవజనుడు தேவனுடைய ஊழியக்காரர் మరి థియోడర్ గారిని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. தேவனுடைய ஊழியக்காரரும் தியோடர் அங்கிள் மூலமாக கர்த்தரை நான் நன்றி செலுத்துகிறேன். మరి శిష్యుడైన యోహాను ఒక మాట జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. శిష్యునాగియ யோவான் ஒரு வார்த்தை நமக்கு நினைவு கொண்டு வருகிறார். ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం வெளிப்படுத்தல் 14ஆம் அதிகாரம் 13వ వచనము. வெளிப்படுத்தல் 14ஆம் அதிகாரம் 13ஆம் வசனம். అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. வெளிப்படுத்தல் 14ஆம் அதிகாரம் 13ஆம் வசனம். பின்பு பரலோகத்திலிருந்து ஒரு சத்தம் உண்டாக கேட்டேன், அது கர்த்தருக்குள் மரிக்கிறவர்கள் இது முதல் பாக்கியவான்கள் என்று எழுது. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. அவர்கள் தங்கள் பிரயாசங்களை விட்டு ஒழிந்து இளைப்பாறுவார்கள். వారి క్రియలు వారి వెంట పోవనని ఆత్మ చెప్పుచున్నాడు. அவர்களுடைய கிரியைகள் அவர்களோடு கூட போவும், ஆவியானவரும் ஆம் என்று திருவுளம் பற்றுகிறார் என்று சொல்லிட்டு. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 13ஆம் வசனத்திலே கவனிக்க வேண்டியது என்னவென்றால் వారి క్రియలు వారి వెంట వెళ్ళును, அவருடைய கிரியைகள் அவர்களோடு கூட போம். మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. இந்த வார்த்தை மிகவும் ప్రాముఖ్యமானது. ఈ రోజు మనం అందరి మధ్యలో మరి సహోదరుడు థియోడర్ గారు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. ஆகவே இந்த நாளிலே நாம் அனைவருக்கு மத்தியிலும் கூட தியோடர் அங்கிள் விதமாக நம்மோடு கூட பேசுகிறார். వారి క్రియలు వారి వెంట పోవును, அவருடைய கிரியைகள் அவர்களோடு கூட போம். ఎందుకని చెప్తూ వస్తున్నామంటే ఆయన సేవా పరిచర్య ఈ యొక్క భాగంలో ఇమిడి ఉంది. ஏன் இந்த வார்த்தை சொல்கிறோம் என்றால் தியோடர் அங்கிள் செய்த அந்த ஊழியத்தின் காரியங்கள் இந்த வார்த்தையிலே அது மறைந்திருக்கிறது. నేను సహోదరుని 3 సందర్భాల్లో కలిశాను. சகோதரனை நான் 3 முறையாக அவரோடு கூட ஐக்கியப்பட்டிருக்கிறேன். ఒకసారి హైదరాబాద్ లో కలిసా, ஒரு முறை హైదరాబాద్లో சந்தித்தேன். ఒకసారి సింగరాయకొండలో కలిసా, இரண்டாவதாக సింగరాయకొండ ఎన్கிற ప్రదేశంలో, కలిసా, మూడవదాకా నెల్లూరులో కలదు కొండే. 3 సందర్భాల్లో కూడా సహోదరుడు చాలా సంతోషంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ముఖములో ఎంతో మరి కళ నవ్వుముఖం కనిపిస్తూ ఉంది. ஆகவே இந்த 3 முறையாக சகோதரனை கலந்த போது அவர் மிகவும் மன மகிழ்ச்சியோடு கூட பேசுகிறார். அதே சந்தர்ப்பத்திலே முகத்திலே புன்னகை ஒளி வீசி கொண்டிருந்தது. ఆయన ఎప్పుడు నెల్లూరు వచ్చినా గానీ మా సిస్టర్ వాళ్ళ హౌస్ లో మోసస్ గారు హలీలమ్మ గృహంలో ఆయన ఉంటాడు. அவர் எப்போதும் கூட నెల్లూరుకు வந்தால் சகோதரனுடைய சிஸ்டர் அதாவது மோசஸ் அவர்களுடைய வீட்டிலே அவர் வாசம் பண்ணுவார். అదే సమయంలో మరి వారి పాపకు కూడా ఆయనే మరి పెండ్లి వర్తమానం ఇస్తూ వచ్చాడు. அதே சந்தர்ப்பத்திலே அவருடைய சகோதரனுடைய மகள் திருமண సందర్భத்திலே திருமண செய்தியும் கூட సగోదరుని தான் పగిర్దు కొంటారు. ఎందుకు చెప్తూ వస్తున్నామంటే ఆయన చేసిన సేవా పరిచర్యలో ఇది ఒక భాగంగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ஏனென்றால் இந்த வார்த்தை சொல்கிறேன் என்றால் சகோதரன் செய்த ஊழியத்திலே இதுவும் கூட ஒரு భాగமா இருக்கிறது. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ రక్షణ లేని వారు ఉంటే వారితో ఈయన మౌనంగా ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. నేను రక్షణ పొందాను, నేను ప్రభులో ఉన్నాను, మీరు కూడా రక్షణ పొంది ప్రభు దగ్గరికి ఆ మహిమలోకి నేను పిలువబడినట్లుగా మీరు కూడా ఒక రోజు ఆ రీతిగా రమ్మని చెప్పి రక్షణ లేనటువంటి వారికి ఆయన మిమ్మల్ని మౌనముగా మాట్లాడుతూ వస్తున్నాడు. ஒருவேளை இன்னும் ரட்சிக்கப்படாதவர்கள் யாராகிலும் இங்கு இருப்பீர்கள் என்றால்
சகோதரன் இன்றைக்கு நம்மோடு கூட பேசுகிறார், உங்களோடு பேசுகிறார். எப்படியாக அவர் தேவனை ஏற்றுக்கொண்டார், எப்படி கர்த்தருடைய மகிமை ஏற்றுக்கொண்டாரோ அந்த காரியங்களை குறித்து நம்மோடு கூட பேசுகிறார். ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యము చేరలేరని ఆయన చెప్తూ వస్తున్నటువంటి మాట సహోదరుని బట్టి ஞாபகம் చేస్తూ వస్తున్నాం. ஆகவே நானே வழியும் நானே சத்தியமும் நானும் ஜீவனுமா இருக்கிறேன், என்னை அல்லாமல் ஒருவனும் பிதாவினிடத்தில் வாரான் என்கின்ற வார்த்தை இந்த நாளிலே சகோதரன் கூட அதே வார்த்தைகள் நம்மோடு கூட அனுபவம் மூலமாக பேசுகிறார். రెండో భాగంలోకి వెళ్తే భూదిగంత నివాసులారా నా వైపు చూసి అనగా యేసు వైపు చూసి రక్షణ పొందమని యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. தீர்க்கதரிசியாகிய ஏசாயா நமக்கு நினைவுபடுத்துகிறார், பூமி எங்கும் உள்ளவர்களே என்னை நோக்கி பாருங்கள், அப்போது நீங்கள் ரட்சிக்கப்படுவீர்கள் என்று சொல்லுகிறார். కనుక ఈ సమయంలో రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో, మారు మనసు పొందకుండా ఇంకా ప్రభువును గుర్తెరగకుండా వారి హృదయంలో రక్షణ లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారు, మరి సహోదరుడు మౌనముగా మిమ్మల్ని యేసుక్రీస్తు వారి నామం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ వస్తున్నాడు. இன்னுமாக இந்த கூட்டத்திலே யாராகிலும் ரட்சிக்கப்படாதவர்கள், தேவனை அறியாதவர்கள் இருப்பீர்கள் என்றால் சகோதரன் மௌனமாக அப்பேற்பட்டவர்களுக்கு அவர் சொல்லுகிறார், நீங்கள் தேவனை ஏற்றுக்கொள்ளும்படி அவர் கேட்டுக்கொள்கிறார். రెండో భాగంలోకి వెళ్తే அடுத்ததாக మరి మంచి పేరు అనేది సుగంధ తైలం కంటే ప్రాముఖ్యమైందని ప్రసంగి సొలొమోను ஞாபகம் చేస్తూ వస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. பிரசங்கி 7ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலே பரிமள தைலத்தை பார்க்கலும் நற்கீர்த்தியும் ஒருவனுடைய ஜனன நாளை பார்க்கலும் மரண நாள் நல்லது. సో సహోదరుడు ఈ సమయంలో ఆయన సేవా పరిచయ వారి క్రియలు వారు వెంట పోవనని చెప్పిన దానికి సాదృశ్యంగా ఆయన సేవా పరిచయలో రెండో భాగంలోకి వెళ్తే ఆయన మంచి పేరుతో ఈరోజు ఈ యొక్క లోకాన్ని వదిలి ప్రభు మహిమలో ఉంటూ వస్తున్నాడు. ஆகவே இரண்டாவதாக நான் பார்த்தோம், அவனோட கிரியைகள் அவனோடு கூட போகும் என்று பார்த்தோம். அந்த அடிப்படையில் சகோதரனுடைய ஊழியத்தில் பார்க்கப்படும் போது பிரசங்கி రెండో భాగంలోకి వెళ్తే మంచి పేరు దేనికి సాదృశ్యం అంటే పోయబడిన పరిమళ తైలానికి సాదృశ్యం. நற்கீர்த்தி என்று சொல்லுகிறோம். அது எதற்கு ஒப்பனை என்றால் ஊற்றப்பட்ட பரிமள தைலத்துக்கு ஒப்பா இருக்கிறது. పరిమళ తైలం దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘం అనగా ఒకరోజు ఎత్తబడే సంఘం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ஆகவே பரிமள தைலம் என்று சொன்னால் எடுத்துக்கொள்ளப்படுகிற சபைக்கு ஒப்பனையா இருக்கிறது. ஏனென்றால் சபையானது கர்த்தருடைய வருகையில் எடுத்துக்கொள்ளப்படுகிறது. సో ప్రతి ఒక్కరు కూడా పోయబడిన పరిమళ తైలము అనగా సమాధానానికి సాదృశ్యము, మంచి పేరుకి సాదృశ్యము. ఎవరైతే ఈ యొక్క అనుభవంలో ఉండాలనే విషయాన్ని సహోదరుడు మౌనముగా ఉండి ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ஆகவே சகோதரன் மௌனமாக இருந்து இந்த நாளிலே இந்த பரிமள தைலத்தை போல அங்கு நற்கிரியைகள் அல்லது நற்கீர்த்தி உள்ளவர்களா இருக்கும்படி அவர் நம்மோடு கூட பேசுகிறார். అదే చెప్తూ వస్తున్నాడు, సమాధానం వెతికి దాన్ని వెంటాడమని చెప్తూ వస్తున్నాడు. ஆகவே சமாதானத்தை தேடு, சமாதானத்தின் பின் தொடர்ந்து போ என்று சொல்கிறார். ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దైవజనుడు మ్యాన్ ఆఫ్ ది గాడ్ అనగా మరి సేవా పరిచర్లో మంచి పేరు పొందినటువంటి పరిమళ తైలము కంటే మంచి వాసన కలిగినటువంటి సహోదరుడు మనం జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. கர்த்தருடைய ஊழியிலே நற்கீர்த்தி பெற்ற பரிமள தைலத்தை காட்டிலும் நல்ல கணம் பெற்ற ஊழியக்காரர் இந்த காரியங்களை நமக்கு கொண்டு வருகிறார். మూడో భాగంలో వారి క్రియలు వారి వెంట పోవననే దానికి మూడో భాగంలోకి వెళ్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. சங்கீதம் 50ஆம் அதிகாரத்திலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை குறித்து நமக்கு ஞாபகப்படுத்துகிறார். நம்முடைய கிரியைகள் அவனுடைய கிரியைகள் அவனை பின்பற்றும் என்ற தலைப்பின் கீழ் 5వ వచనం. 5வது வசனம். బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులు నా యొద్దకు సమకూర్చడని మీద ఆకాశమును భూమిని పిలుచున్నాను. నా భక్తులు నా యొద్దకు సమకూర్చడని మీద ఆకాశమును భూమిని సమకూరుస్తూ వస్తున్నాడు. చదవండి. சங்கீதம் 50ஆம் அதிகாரம் 5ஆம் வசனம். 50ஆம் அதிகாரம் నా 5ஆம் భక్తులను வசனம். నా యొద్దకు సమకూర్చుడని. தமிழ்లో 50 అధ్యాయము 5వ వచనం. கீர்த்தன பரிசுத்தவான்களை என்னிடத்தில் கூட்டுங்கள் என்பார். నా భక్తులు என் கணவனார். మొదటి భాగంలోకి వెళ్తే రక్షణ లేని వారికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు సహోదరుడు. முதல் பாகத்திலே அதாவது 3 கட்டங்கள் பார்த்தோம். முதல் பாகத்திலே போகும்போது ரட்சிக்கப்படாதவர்கள் நினைவு கொண்டு வருகிறார். రెండో భాగంలోకి వెళ్తే మరి సమాధానాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. இரண்டாவதாக பரிமள தைலம் அதாவது சமாதானத்தை நினைவு கொண்டு வருகிறார். మూడో భాగంలోకి వెళ్తే மூன்றாவது பாகமாக నా భక్తులు అనగా ఆయన క్రియల వారి వెంటనే పోనట్లుగా చెప్పిన దానికి సాదృశ్యంగా ఆ భక్తుడు అనగా దైవజనుడైనటువంటి థియోడర్ గారిని ప్రభే మీద ఆకాశమును కింద భూమికి ఆయన ఆజ్ఞిస్తూ వస్తున్నాడు, నా భక్తులు నా దగ్గర సమకూర్చున్నది. மூன்றாவதாக என்னுடைய பரிசுத்தவான்களை என்னிடத்தில் கூட்டுங்கள் என்பார். ஆகவே தியோடர் மூலமாக இந்த காரியங்கள் நமக்கு சொல்லப்படுகிறது. అని ఎందుకు చెప్తూ వస్తున్నామంటే మేట ఆ యొక్క
సహోదరుడు యొక్క నమ్మకం, అందుకనే ముందు ప్రార్థనలో కూడా చేస్తూ వచ్చా, ప్రభు నమ్మదగిన వాడు, నమ్మదగిన వారిని ప్రభు ఆయన సమకూర్చుకుంటాడని దాని యొక్క ఉద్దేశం. ஆகவே பரிசுத்தவான்களை அவர் தன்னிடத்தில் சேர்த்துக் கொள்வார், ஏனென்றால் பரிசுத்தமுள்ள ஜீவியம் சகோதரன் செய்திருக்கிறார். సో 4వ భాగంలోకి వెళ్తే 16వ కీర్తన, சங்கீதம் 16ஆம் அதிகாரத்தில் 4வது பாகம், 16వ కీర్తన 5వ వచనం. சங்கீதம் 16ஆம் அதிகாரம் 5ஆம் வசனம். 16వ కీర్తన 5వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగముని కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. சங்கீதம் 16:5-6 கர்த்தரின் சுதந்திரமும் என் பாத்திரத்தின் பங்குமானவர், என் சுதந்திரத்தின் தேவரீர் காப்பாற்றுகிறீர், நேர்த்தியான இடங்களில் எனக்கு பங்கும் கிடைத்தது, ஆம் சிறப்பான சுதந்திரம் எனக்கு உண்டு. ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? మా సహోదరుడు ఎక్కడున్నా అంటే ప్రభు మహిమలో ఉన్నాడంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, இப்போது சகோதரன் கர்த்தருடைய மகிமையில இருக்கிறார் என்றால் அவருடைய அர்த்தம் என்ன? అది మనోహరమైన స్థలము, அது நேர்த்தியான இடம், చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము, அது மிகவும் விலையுயர்ந்த ஒரு நேர்த்தியான இடம். ప్రియమైన వాళ్ళ రక్షణ పొందినటువంటి వారికి వస్తుంది, సమాధానం కలిగినటువంటి వారికి వస్తుంది, మంచి పేరు కలిగినటువంటి వారికి వస్తుంది. పోయబడిన పరిమళ తైలం దేనికి సాదృశ్యముగా ఉందో అలాంటి పేరు కలిగినటువంటి వారికి ఏముంటుందంటే మనోహరమైన స్థలము. பிரியமானவர்களே, ரட்சிக்கப்பட்டவர்களுக்கும் அங்கு பார்க்கப்படும்போது நற்கீர்த்தி, அதாவது பரிமள தைலம் ஊற்றப்பட்டவர்களுக்கும், அவர்களுக்கு பரிசுத்தவான்கள் இடத்தில் வரக்கடவர்கள் என்று சொல்லப்பட்டவர்களுக்கும், இப்படிப்பட்டவர்களுக்கு என்ன பார்க்கிறோம் என்றால் நேர்த்தியான இடங்களில் ஒரு பங்கு உண்டு. సో ఇక్కడ దావీదు 2వ భాగంలో చెప్తూ వస్తున్నాడు, శ్రేష్టమైన స్వాస్థ్యము, நேர்த்தியான இடத்தில் எனக்கு பங்கு உண்டு. ప్రియమైన వారు ఎందుకు చెప్తూ వస్తున్నామంటే, எதற்காக இந்த வார்த்தையை சொல்கிறோம் ఇప్పుడు என்றால், సహోదరుడు అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. இப்போது சகோதரன் இந்த நாள் வரைக்கும் எல்லா காரியங்களிலும் வெற்றி சிறந்தவராக இருந்தார். 2వ భాగంలోకి వెళ్తే ఆయనతో నాకు మరి 3 స్థలాల్లో పరిచయం చక్కగా ఉంటూ వచ్చింది. ஆகவே இரண்டாவதாக பார்க்கப்படும் போது 3 இடங்களிலே நன்றாக ஊழியம் செய்தார். ఆయన ఎంతో స్మైలింగ్ ఫేస్ తో మాట్లాడుతూ వచ్చేవాడు. அவர் எப்போதும் கூட புன்னகையோடு கூட இருந்த முகத்தோடு அவர் எப்போதும் கூட ஊழியம் செய்து கொண்டு வருவார். మా పెద్ద అబ్బాయికి ఎక్కువ, నతానేల్ అబ్బాయి పేరు, అబ్బాయికి ఎక్కువ పరిచయము. ఆయన నెల్లూరు నుంచి అబ్బాయి నేరుగా మరి చెన్నైకి కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్థితి ఉంది. ஆகவே சகோதரனுடைய மூத்த மகன் நத்தானியேல் அவர் நெல்லூரில் இருந்து சென்னை வரைக்குமாக கார் மூலமாக அங்குல் அவர்களை ஏற்றிக்கொண்டு வந்து விட்டு போகிற காலம் இருந்தது. ఆ సహోదరు యొక్క ఆశీర్వాదము చక్కగా మా కుటుంబానికి అయితేనేమి, మా సంఘానికి అయితేనేమి ఆయన ప్రార్థన ద్వారా మాకుందనే విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నా. சகோதரன் மூலமாக என்னுடைய குடும்பத்தாருக்கும் சபையாருக்கும் கூட இந்த நாள் வரைக்கும் ஆசீர்வதிக்கப்பட்டிருக்கிறோம். இந்த காரியங்களை உங்கள் மத்தியில சொல்கிறோம். మరో మాట చూస్తాం, 116వ కీర్తన, சங்கீதம் 116ஆம் அதிகாரம், 116వ కీర్తన 15వ వచనం. சங்கீதம் 116 15ஆம் வசனம். చదువు. கர்த்தருடைய பரிசுத்தவான்களின் மரணம் அவர் பார்வைக்கு அருமையானது. మరి 116వ కీర్తన 116ஆம் சங்கீதம் 15వ వచనం, 15ஆம் வசனம். ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది అని చెప్తూ వస్తున్నాడు. கர்த்தருடைய பரிசுத்தவான்களின் மரணம் அவர் பார்வைக்கு அருமையானது. చూడండి ఎంత చక్కటి భాగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. கவனியுங்கள், மீண்டுமாக எவ்வளவு அருமையான வார்த்தை மீண்டும் நமக்கு நினைவு கொண்டு வருகிறார். ఒక విషయం చెప్పాలంటే శరీరీతిగా మనము కొంత మరి బాధపడతాం, దట్ ఈస్ కామన్, సహజమయ్యేది. சரீர பிரகாரமாக இந்த நேரத்திலே நாம் அனைவரும் கூட சற்று கலங்குகிறோம், தேங்குகிறோம். இது வழக்கமா இருக்கிறது தான். ఇది శరీరంలో ఉన్నాం కాబట్టి బాధపడుతూ వస్తున్నాం. ஏனென்றால் நாம் சரீரத்தில் இருக்கிறதுனாலே நமக்குள்ள అయితే ఇక్కడ దావీదు చెప్పే మాట ఏంటంటే ఆయన భక్తుల మరణం ఆయనకు ఎంత విలువ కలిగిందని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. தாவீது சொல்கிற வார்த்தை, கர்த்தருடைய பரிசுத்தவான்கள் மரணம் ఆయన దృష్టికి అనగా ప్రభు దృష్టికి ఎంతో వాల్యుబుల్. ஆனால் கர்த்தருடைய பார்வைக்கு அவருடைய மரணம் அருமையா இருக்கிறது. అందుకనే శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా విరోధం అని చెప్తూ వస్తుంది ఒక సందర్భంలో పౌలు. அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார், சரீரத்திற்கும் ஆத்துமாவுக்கும் ஒன்றோடு ஒன்று விரோதமா இருக்கிறது. అందుకని చెప్పాడు, సిలువ మీద తప్ప నేను దేని అందు అసహించకుండా నాకు సహాయం చేయమని ప్రభువుని ప్రార్థిస్తూ వస్తున్నాడు. காரணத்துக்காக தான் பவுல் சொல்கிறார், சிலுவை பற்றினது அல்லாமல் வேறு ஒன்றையும் குறித்து மேன்மை பாராட்ட எனக்கு விருப்பம் இல்லை என்று சொல்கிறார். సో చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక వికల్పం ఏంటంటే రక్షణ పొందండి సహోదరుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ஆகவே ரட்சிக்கப்படாதவர்கள் இந்த நாளிலே ரட்சிப்படையுங்கள், ஏனென்றால் இந்த காரியங்கள் எல்லாம் சகோதரன் நம் மத்தியிலே அவர் பேசுகிறார். 2వ భాగంలోకి వెళ్తే సమాధానం వెతికి దాన్ని వెంటాడి ఎప్పుడైతే ఆ రీతిగా పోతామో ప్రభు మహిమలోకి ప్రభు ప్రతి ఒక్కరు కూడా తీసుకునే వాడుగా ఉంటాడు. 2வது பாகத்திலே சமாதானத்தை தேடி அதை தொடர்ந்து
தொடர்ந்து ஓடி தொடர்ந்து கொள் என்று சொல்கிறார். మూడో భాగంలోకి వెళ్తే మంచి పేరు, ఇట్ ఈస్ గ్రేట్ వండర్ఫుల్ థింగ్. மூன்றாவது பாகம் பரிமள தைலத்தை குறித்து பார்க்கிறோம், நற்கீர்த்தி குறித்து பார்க்கிறோம், நல்ல பெயர். అప్పుడే ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి అంత వాల్యుబుల్ అనే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. அப்போதுதான் கர்த்தருடைய பரிசுத்தவான்களுடைய மரணம் தேவனுடைய பார்வையிலே அருமையா இருக்கு என்று தாவீது சொல்கிறார். కాబట్టి సహోదరుని యొక్క మరణం దేవుని దృష్టిలో ఎంత వాల్యుబుల్ అని చివరిలో ముగిస్తూ వస్తున్నాం. ஆகவே சகோதரனுடைய மரணம் கர்த்தருடைய பார்வையிலே மிகவும் அருமையானது என்று சொல்லி கடைசியாக முடிக்கிறோம். ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Next, Brother Rajan Ebenezer, Pundamalli. சகோதரன் ராஜன் எபினேசர் அவர்கள் பூந்தமல்லியில் இருந்தார்.